చాలామందికి సుపరిచితమే అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఎవరైతే మానవులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, మహిమలోకి వెళ్ళిపోయిన వారు, ఆ నమ్మిన వాడైనా నమ్మని వాడైనా వాళ్ళు ఎవరైనా కానీ చనిపోతే అసలు ముందు యేసు ప్రభువుని ప్రతి నేత్రము ఆయన రెండవ రాకడలో చూస్తారు. ఇది వాస్తవం, దైవిక సత్యం. కానీ ఎవరు ఎత్తబడతారు పరలోకానికి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నా వైపు చూస్తూ వాక్యం వినండి కొద్దిసేపు. ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడే సమూహము, పెళ్లి కుమార్తె సంఘము, నిత్య జీవార్థమైన ఫలములు భుజించుటకు బయలుదేరవలసిన సంఘము, సిద్ధపడవలసిన సంఘము భూమి మీద ఉంది. అయితే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించుకున్న వాళ్ళందరినీ ఆయనతో పాటు మధ్య ఆకాశంలో కలుసుకొని తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు కనుక చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అని చాలా మంది చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చొని మీకు బాగా తెలుసు, చర్చిలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు. కానీ సరైన ప్రిపరేషన్, సరైన సిద్ధపాటు, మధ్యస్థ సిద్ధపాటు, రెండవ రాకడికి కావలసినంత సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యంలోకి మనం అడుగుపెట్టే అవకాశం లేదు. పర్ఫెక్ట్నెస్, సరైన సిద్ధపాటు కావాలి. దేవుని రాజ్యంలో కంటే అంత సులువా? దేవుని రాజ్యంలో అడుగుపెట్టడం అంత ఈజీయా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నించే ప్రశ్న ఒకటే, ప్రభు వచ్చినప్పుడు నీ క్రియలను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నువ్వు నిశ్చయముగా ఇక్కడే కన్ఫర్మేషన్ నీ హృదయంలో రావాలి. ఇఫ్ ఐ డై నౌ, ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే నేను క్రీస్తుతో కూడా ఉంటాననే నమ్మకం నీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. యు హావ్ టు బిలీవ్ దట్. నువ్వు విశ్వసించాలి. అలాంటి నిశ్చయత హృదయంలోకి రావాలి. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహానుకి ఒక మాట చెప్పారు. వారిని కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ కొండ మీదకి తీసుకెళ్ళడానికి ముందు ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని రాజ్యము వచ్చే వరకు మరణం రుచి చూడరని చెప్పాడు. చెప్తే వాళ్ళందరికీ కొంచెం కలవరం కలిగింది. తర్వాత కొన్ని దినాలైన తర్వాత, ఇంచుమించు 7 లేక 8 దినములైన తర్వాత ఆయన కొండ మీదకి శిష్యులను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు రూపాంతరం పొందాడు. ఈ రూపాంతరం అంటే ఏంటంటే, ఆయన పరలోకపు మహిమతో నింపబడ్డాడు. అక్కడ దేవునికి స్తోత్రం, పరలోకపు మహిమతో నింపబడ్డాడు. కింద ఉన్నటువంటి శిష్యులు